హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూయర్స్, వీడియోకి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్. సో వీడియో వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పార్ట్ ఏ కామర్స్. సో కామర్స్ కి సంబంధించింది మీకు తెలుసు, కామర్స్ అంటే ఫుల్ ఆఫ్ థియరీ. సో 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే ఈ క్వశ్చన్స్ అని నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ని చూసాను అండ్ నాకు అనిపించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చూసాను. మళ్ళీ చాప్టర్ లో ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ గ్యాదర్ చేసినది ఇది. సో 10 మార్క్స్ కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్ బిజినెస్, discuss the advantages and disadvantages of cooperative societies, define partnership, discuss its merits and limitations, discuss the different types of partners, what is joint stock company, what are the features of it, explain the advantages and disadvantages of joint stock company, distinguish between a private company and public company, what is the business finance, explain its needs and significance in business organization, what are the various factors that determine the selection of sources of finance. సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. 10 మార్క్స్ కి చాలా సార్లు రిపీట్ అయినవి క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మీకు తెలుసు అడ్వాంటేజెస్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్ అన్న, పార్ట్నర్షిప్ అన్న, జాయింట్ హిందూ ఫ్యామిలీ అన్న, కోఆపరేటివ్ సొసైటీ అన్న, ఈ క్వశ్చన్స్ చాలా సార్లు రిపీట్ అయినాయి అండ్ ఇవి చదవడానికి కూడా చాలా ఈజీ. మీరు అయినా నేను చెప్పిన క్లాసెస్ విన్నారు అండ్ అందులో నేను ఏ విధంగా రాయాలని కూడా మీకు చెప్పాను. సో మీకు అర్థమవుతే ఓన్ గా కూడా రాయొచ్చు. సో సైడ్ హెడ్డింగ్స్ మంచిగా గుర్తు పెట్టుకోండి. సోల్ ప్రొప్రైటర్ కి అడ్వాంటేజ్ ఏంటి? ఈజీ టు స్టార్ట్అప్, ఫ్లెక్సిబుల్ ఉంటుంది, క్విక్ డిసిషన్స్ తీసుకుంటారు. అదే లిమిటేషన్స్ ఏముంటుంది, ఒకవేళ లార్జ్ సోర్స్ కి ఆయన ఎక్కువ ప్లేస్ ని చేయలేడు, ఎందుకంటే ఒక పర్సన్ అన్ని చెయ్యలేడు అండ్ ఇంకా కంటిన్యూ ఉంటుందని కూడా తెలియదు. ఆయనకి ఏమైనా అయితే సిక్ అయితే ఆయన మధ్యలో ఏమైనా అయితే ఆయనకి ఆపేస్తాం. ఇలా కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజ్ 10 మార్క్స్ కి 5 రాయండి. అడ్వాంటేజెస్ 5 మార్క్స్, డిసడ్వాంటేజెస్ 5 మార్క్స్ అలా రాయండి. అండ్ లాస్ట్ కి కంక్లూజన్ రాయడం మర్చిపోకండి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. ఓకే, ఈ విధంగా 10 మార్క్స్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయాలి. 10 మార్క్స్ కి మీరు మాక్సిమం థియరీ 3 పేజెస్ రాయండి. ఓకే, 3 పేజెస్ మీరు థియరీ రాస్తే మీకు 10 మార్క్స్ ఈజీగా ఇస్తారు. ఓకే, మీరు ఓన్లీ 1 పేజ్ రాస్తారనుకో 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు. 3 పేజెస్ రాస్తేనే మీరు 10 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అది కరెక్షన్ చేసిన వాళ్ళు కూడా మీరు 3 పేజెస్ రాస్తారు, కంటెంట్ ఉంది, అందులో కూడా కంటెంట్ తోటి రాస్తే మీకు 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో 10 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేసుకోండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. కావాలంటే స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, లేదా ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి స్టేట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే టిక్ కొట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ 5 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి. డిఫైన్ బిజినెస్, వాట్ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్, డిఫైన్ ట్రేడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ ఎయిడ్స్ టు ట్రేడ్, డిఫైన్ సోల్ ప్రొప్రైటర్ అండ్ ఇట్స్ స్టేట్ ఇట్స్ ఫీచర్స్, ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ బిజినెస్, డిఫైన్ పార్ట్నర్షిప్ అండ్ స్టేట్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫీచర్స్, define limited liability partnership and state its features, explain the functions of promoters, discuss the differences between memorandum of association and article of association, explain the classification of sources of finance, define MSMEs and explain their significance in Indian economy. Level 2 question, discuss the privileges offered to MSMEs in India. సో మీకు ఎగ్జామ్ లో ఎంఓఏ అనేసి మీరు డౌట్ పడకండి. ఏంటిది ఎంఓఏ అంటే మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఏఓఏ అంటే ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. సో ఈ క్వశ్చన్స్ వచ్చేసి 5 మార్క్స్ కి సంబంధించింది. నేను చెప్పాను 5 మార్క్స్ కి ఒక 10 మార్క్స్ కి 3 పేజెస్ రాస్తున్నానంటే హాఫ్ ఆఫ్ దట్ అంటే 1.5 ఫర్ 5 మార్క్స్. సో 1.5 పేజ్ రాయండి 5 మార్క్స్ కి, అప్పుడు మీకు మంచి 5 మార్క్స్ కి ఫుల్ స్కోర్ చేసుకోవచ్చు. సో ఇవి వచ్చేసి 5 మార్క్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో ఫీచర్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్ అన్న, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అన్న, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ తెలుసు ఏముంటుందో, కడతా ప్రొపరేటర్స్ ఉంటారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఎంఈస్ అంటే మీకు తెలుసు, ఎంఎస్ఎంఈస్ కంపెనీస్ గురించి అండ్ ఫీచర్స్ ఆఫ్ ప్రమోటర్స్, ట్రేడ్, ఎయిడ్స్ టు ట్రేడ్ యాజ్ ఇంపార్టెంట్ ఆన్సర్. ట్రేడ్ అంటే ఏంటి, ఎయిడ్స్ టు ట్రేడ్ అంటే ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నిటికి గురించి రాయాలి. అండ్ లయబిలిటీస్, పార్ట్నర్షిప్, ఎస్ అండ్ స్టేట్ ఇట్స్ ఫీచర్స్. ఈ ఆన్సర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఆన్సర్స్ ప్రిపేర్ కండి, అప్పుడు మీకు ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో 10 మార్క్స్ కి నేను చూపించాను ఏ విధంగా రాయాలో. 5 మార్క్స్ ఆన్సర్స్ కూడా ఇచ్చాను నేను. ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయండి, మీ పాయింట్స్ రాయండి, అట్ లాస్ట్ కంక్లూజన్ షుడ్ బి మెన్షన్.
అంటే ఒకవేళ మీకు కంక్లూజన్ రాస్తే మంచి ఇంప్రెషన్ ఉంటుంది. సో ఈ అమ్మాయికి మ్యాటర్ తెలుసు, కంక్లూజన్ అంటే ఏం లేదు, జస్ట్ ఈజీగా. ఇప్పుడు ఫర్ సపోజ్ డిఫైన్ బిజినెస్, వాట్ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అన్నారు కదా. సో అబౌవ్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ బిజినెస్ అండ్ దే ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇట్ అని పెట్టేస్తే అయిపోక 1 లైన్ 2 లైన్ రాసినా చాలు మీకు. ఓకే, ఇదైతే నా టిప్. ఓకే, నేను ఈ నా టిప్ నేను ఎలా రాస్తానో మీకు చెప్తున్నాను. సో ఇది నా టిప్, మీకు ఫాలో కావాలంటే ఫాలో కాండి, మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ 5 మార్క్స్ ఇచ్చాను. ఓకే, ఆల్రెడీ క్లాసెస్ ఎప్పుడో నేను ఒక 2-1 ఇయర్స్ అవుతుంది అనుకుంటా నేను ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కంప్లీట్ చేసేసి కూడా మన ఛానల్ కి వెళ్ళండి, ప్లే లిస్ట్ లో చూడండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కామర్స్ క్లాసెస్ ఉంటుంది, ఎకనామిక్ క్లాసెస్ ఉంటుంది, అకౌంట్స్ క్లాసెస్ ఉంటుంది. ఓకే, అప్పుడు చూసుకోండి, అక్కడ నేను క్లాసెస్ కూడా చూసుకోండి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలా టిప్స్ రాశాను, ఈ వీడియోస్ కూడా చేశాను నేను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 మార్క్స్ కి చూద్దాం. 2 మార్క్స్ వాట్ ఈస్ ప్రొఫెషన్, వాట్ ఈస్ ఎంప్లాయ్మెంట్, డిఫైన్ ఎంట్రీ రిపోర్ట్ ట్రేడ్, వాట్ ఈస్ సోల్ ప్రొప్రైటర్, డిఫైన్ కర్త, కో-పార్ట్నర్స్, డిఫైన్ యాక్టివ్ పార్ట్నర్, గవర్నమెంట్ కంపెనీ, హూ ఈస్ ప్రమోటర్. సో 2 మార్క్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ మీరు 10 మార్క్స్ 5 మార్క్స్ ప్రిపేర్ అయితే 2 మార్క్స్ కి ఎక్కువ టెన్షన్ పడే అవసరమే లేదు. ఎందుకంటే 10 మార్క్స్ కి 5 మార్క్స్ చదివితేనే 2 మార్క్స్ కవర్ చేసినట్టు కదా. సో ఆల్రెడీ మీరు 10 మార్క్స్ 5 మార్క్స్ చదివినారా, ఆన్సర్ పర్ఫెక్ట్ అంటే 2 మార్క్స్ జస్ట్ చూడడమే. ఎందుకంటే 2 మార్క్స్ ఒక 3 to 4 లైన్స్ రాయండి అంతే. ఓకే, పారా 5 to 6 8 లైన్స్ అలా రాయకండి. జస్ట్ 2 మార్క్స్ కి ఒక 4 లైన్స్, అది కూడా మీనింగ్ఫుల్ లైన్స్ రాస్తే మీకు 2 మార్క్స్ ఇచ్చేస్తారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడుగుతున్నారు కర్త అంటే ఏంటి, మీరు చదువుకున్నారు జాయింట్ హిందూ ఫ్యామిలీ ఆన్సర్ చదివారు కాబట్టి కర్త మీనింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రొఫెషన్, ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఒక శాలరీ తోటి ఇయర్ మంత్లీ పేమెంట్ ఇస్తారు, దాన్ని ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ప్రొఫెషన్ అంటే ఎవరు మనకు పేమెంట్ ఇచ్చే అవసరం లేదు, మనమే ఒక బిజినెస్ రన్ చేస్తున్నాం, లైక్ డాక్టర్స్, వీళ్ళందరూ ఒక ప్రొఫెషన్. ఓకే, నెక్స్ట్ కో-పార్ట్నర్స్ అంటే కర్త ఏమో సీనియర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ని కో-పార్ట్నర్స్ అని అంటాము. యాక్టివ్ పార్ట్నర్ అంటే ఎవరు డైలీ బిజినెస్ మేనేజ్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళని యాక్టివ్ పార్ట్నర్ అని అంటాము కదా. ఈ ఆన్సర్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ రిపోర్ట్ అంటే ఆన్సర్ తెలుసు, నేను చెప్పాను ట్రేడ్ చాప్టర్ లో. ఓకే, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ మినిమం సబ్స్క్రిప్షన్, వాట్ ఈస్ బిజినెస్ ఫైనాన్స్, డిఫైన్ మైక్రో enterprise, define manufacturing enterprises, define service enterprises, what do you mean by e-business, what is e-banking, e-trade, e-commerce. So e-trade, e-commerce అయితే తెలుసు. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ గురించి, ఎలక్ట్రానిక్ ట్రేడ్ గురించి, ఎలక్ట్రానిక్ కామర్స్ గురించి, ఎలక్ట్రానిక్ బిజినెస్ గురించి. సో ఇదంతా లాస్ట్ చాప్టర్ క్వశ్చన్స్. సో ఈ బిజినెస్ అంటే ఆన్లైన్ లోనే మనము మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ ని చూసుకోవడం, అండ్ ఆన్లైన్ ట్రేడ్ అంటే గూడ్స్ ని సెల్ చేయడము. ఈ ఆన్సర్స్ మీకు తెలుసు కదండి. సో ఇవి చదువుకోండి. ఐఎమ్ షూర్ మీరు గిట్ట నేను చెప్పినవి అండ్ ఇవన్నీ రివైజ్ చేసుకుంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, సో పానిక్ కాకండి, ఎగ్జామ్ అనగానే టెన్షన్ పడకండి, ఈజీగానే ఉంటుంది. 70% సిలబస్. ఇంకా మీరన్నా మంచి లక్కీ బ్యాచ్, ఎందుకంటే ఓన్లీ 70% సిలబస్ తోటే రాస్తున్నారు. ముందు అయితే ఇంకా 100% సిలబస్ తోటే రాసేవాళ్ళం, కానీ ఇప్పుడు మీకు 70% వస్తుంది. సో మంచి స్కోర్ వచ్చింది అనుకో, మీరు ఒకవేళ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇప్పుడు మంచి మార్క్స్ వస్తే సెకండ్ ఇయర్ కూడా మంచి మార్క్స్ వస్తాయి మీకు. ఓకే, ఆ థాట్ తోటి ఆలోచించి రాసుకోండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. మీకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను గోయింగ్ టు ఆన్సర్ ఫర్ యువర్ కమెంట్స్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ కి ఆర్ రిలేటివ్స్ కి షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.